వేసవి సెలవులు, అందులోనూ వీకెండ్. సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు అనూహ్యంగా పెను ప్రమాదంలో చిక్కుకుపోయారు. గేమ్ జోన్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసేలోపే పైకప్పు కూలిపోవడంతో వెలుపలికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఊహకందని ఈ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 33కు చేరింది. ఇక ఇందులో 12 మందికి పైగా చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. అసలు ఎంతటి విషాదానికి కారణం ఏంటి? ఇది ప్రమాదమా లేక నిర్లక్ష్యం ఖరీదా? ముక్కు పచ్చలారని చిన్నారులను బలి తీసుకుంది ఎవరు? ఏ పాపం తెలియని అమాయకులను పొట్టన పెట్టుకుంది ఎవరు? నిబంధనలను పాటించి ఉంటే, భద్రతాపరమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదం జరిగేదా? ఒకవేళ జరిగిన ప్రాణ నష్టం ఈ స్థాయిలో ఉండేదా? ఎవరో చేసిన తప్పుకు ఎంతో మంది జీవితాలు అగ్నికి ఆహుతైపోయాయి. సెలవు రోజు సరదాగా గడుపుదామని వెళ్లిన వాళ్ళు మృత్యు కౌగిలిలోకి చేరిపోయారు. ఒక్కసారిగా పొగలు, ఆ వెంటనే దట్టమైన మంటలు. ఏం జరుగుతుందో తెలిసేలోపే గాల్లో కలిసిపోయిన ప్రాణాలు. గుజరాత్ రాజ్కోట్లోని స్థానిక టీఆర్పీ గేమ్ జోన్లో జరిగిన అగ్ని ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 33 మందికి పైగా మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. అందులో 12 మంది చిన్నారులు ఉన్నారు. ఊహించుకుంటేనే గుండె తడుక్కుపోతుంది. ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తే ఎవరికైనా కన్నీళ్లాగం. మంటల ధాటికి మాంసపు ముద్దలుగా మారిపోయిన పసి ప్రాణాలను చూసి తల్లిదండ్రులు గుండెలు బద్దలైపోయాయి. అయ్యో, ఇందుకేనా ఇక్కడికి వచ్చింది అంటూ రోధిస్తున్న వారి ఆర్తనాదాలు మిన్నంటిపోయాయి. చిన్నారులతో పాటు 33 మంది కూడా అగ్నికి ఆహుతయ్యారు. వారిలో కొందరు ఎవరో కూడా తెలియని దయనీయ పరిస్థితి. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మృతదేహాల్లో తమ వాళ్ళు ఉన్నారా అని బాధితులు ఉబికి వస్తున్న కన్నీళ్లతో ఎదురు చూస్తున్న దుస్థితి. ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి కూడా హృదయ విదాకరమే. రాజ్కోట్లో జరిగిన ఈ ఘోర ప్రమాదం వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే అందిన సమాచారం ప్రకారం టీఆర్పీ గేమ్ జోన్ పేరుతో ఈ స్థలంలో పెట్రోల్, డీజిల్ డబ్బాలను ఉంచినట్లుగా తెలుస్తుంది. దాని కారణంగా మంటలు చెలరేగాయి అంటున్నారు. ఇక ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. టీఆర్పీ గేమ్ జోన్లో ఉంచిన జనరేటర్ను నడపడానికి 1500 నుంచి 2000 లీటర్ల డీజిల్ నిల్వ ఉంచారు. అదేవిధంగా గోకార్ రేసింగ్ కూడా ఇక్కడ 1000 నుంచి 1500 లీటర్ల పెట్రోల్ ఉంది. ఇంకా మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ డబ్బాలకు మంటలు వ్యాపించాయి. దీంతో మంటలు మరింత వేగంగా ఎగిసిపడ్డాయి. గేమ్ జోన్ నిర్మాణం మొత్తం బూడిదైంది. ఇక టీఆర్పీ గేమ్ జోన్ పై 5 నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయలేదని రాజ్కోట్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ స్నిపిక్ ఖరే చెప్పారు. ఇక గేమింగ్ జోన్ వివరాలను పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. ఈ అగ్ని ప్రమాదం తర్వాత పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. టీఆర్పీ గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్ తో పాటు గేమ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి వారిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే గేమ్ జోన్కు 3 భాగస్వాములు ఉన్నారు. వారిలో ప్రకాష్ జైన్, యువరాజ్ సింగ్ సోలంకి, రాహుల్ రాథోడ్ ఉన్నారు. ఇప్పుడు అగ్ని ప్రమాదానికి గల కారణం, ఇక్కడ అనుమతుల పత్రాల గురించి పోలీసులు వారిని విచారించనున్నారు. ఇక వాస్తవానికి రాజ్కోట్లోని టీఆర్పీ గేమ్ జోన్లో ప్రవేశ రుసుము శనివారం 99కి తగ్గించారు. వేసవి సెలవులు, వారాంతాల్లో పిల్లలను ఆకర్షించడానికి గేమ్ జోన్ ద్వారా ఈ పథకం అమలు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. గేమ్ జోన్లో చిన్నారులతో పాటు పలువురు వివిధ రకాల ఆటలను ఆస్వాదిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గేమ్ జోన్ ఎంట్రీ ఎగ్జిబిషన్ కోసం 6 నుంచి 7 అడుగుల మార్గం మాత్రమే ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. రాజ్కోట్లో జరిగిన ఈ ఘోర ప్రమాదం తర్వాత గుజరాత్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యకు దిగింది. ఇక ఈ ఘటనపై విచారణను అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుభాష్ త్రివేది నేతృత్వంలోని 5 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది. అగ్ని ప్రమాద ఘటనతో రాజ్కోట్లోని అన్ని గేమింగ్ జోన్లను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక మరోవైపు రాజ్కోట్లో జరిగిన ప్రమాదంపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విచారం వ్యక్తం చేశారు. మృతులకు నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 4 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున నష్టపరిహారాన్ని అందజేస్తామన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యమన్నారు సీఎం.